సంక్షోభం ఆల్రెడీ ఉంది, సంక్షోభంలోనే ఉన్నాం మనం కాదు, ప్రపంచం అంతా సంక్షోభంలో ఉంది. కరోనా అప్పుడైనా లేదా ఇప్పుడైనా సరే ప్రజల్ని ప్యానిక్ చేయకుండా సజెస్ట్ చేస్తూ గైడ్ చేస్తూ నడుపుకొస్తున్నారు మోడీ. భారతదేశ చరిత్రలో రెండవ ప్రధానమంత్రి ఈ తరహా వ్యవహారం. మొట్టమొదటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. చైనా భారతదేశం మీద యుద్ధానికి వచ్చిన రోజున మన దగ్గర ఆర్థిక వనరులు లేవు. రెండోసారి యుద్ధం, అప్పటికోసారి ఓడిపోయి ఉన్నాం 62లో, 65లో మళ్ళీ యుద్ధం వచ్చింది. ఆ టైంలోనే మళ్ళీ ఒక పక్కన పాకిస్తాన్ తోక జాడిస్తున్నటువంటి పరిస్థితి. తట్టుకోవడానికి సైన్యాన్ని విపరీతంగా వాడాలి, సైన్యానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చింది, ఇట్లా దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, దేశ ప్రజలందరూ చేయి కలుపుదాం రండి అని చెప్పేసి ఒక పూట భోజనం ఆపి ఆ డబ్బులు దేశానికి ఇవ్వండి అన్నాడు. ఒక పూట భోజనం మానేశారు ఆ రోజున చాలామంది. భారతదేశంలో 100కి 70 మంది ఒక పూట భోజనం మానేసి ఆ రోజున దేశానికి డబ్బులు ఇచ్చారు. ఒంటి మీద నగలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. లాల్ బహదూర్ ఆ రోజున దేశవ్యాప్తంగా డబ్బులు కలెక్ట్ చేస్తే ఒంటి మీద ఉట్టి చెవిదిద్దుల వరకు మెడల మంగళసూత్రం వరకు ఉంచుకుని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పసుపు తాడు కొట్టుకుని మంగళసూత్రాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దేశం కోసం. ఆ టైప్